మీలాగా నేను ఏపీఎం నుంచి ఎండి స్థాయి వరకు వచ్చాను. 3 సంవత్సరాలు పట్టింది సార్. కష్టపడే వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చు, 3 సంవత్సరాలు పట్టింది. కానీ కసి మీద, నాకున్న బాధ్యతల మీద, నాకున్న ఏమైతే నమ్మకం పెట్టి నా కుటుంబం పంపించిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశాను. అన్న చెప్పిన పాయింట్ ఒకటి వచ్చింది, దేవుడు 3 అవకాశాలు ఇస్తారంట. చిన్న వయసులో ఒక అవకాశం ఇస్తారు విద్యా వ్యవస్థలో, విద్యలో ఏమైనా ప్రయోజకులు అవుతారనేసి. అది తూచయింది అనుకోండి, మధ్యలో మళ్ళా పెళ్లి సమయంలో కూడా అవకాశం ఇస్తారు. ఆ పెళ్లి సమయంలో కూడా ఏదైనా తూచయింది అనుకోండి, ఇంకా ఉండేది నడిమధ్య వయసు, ఈ 40 నుంచి 60 ఏళ్ళ వయసే. ఈ మధ్యలో కన్నా మనం కన్నా సవాల్ దోషంలో కానీ ఇంకా విషయంలో కానీ పొరపాటు చేస్తే ఏమవుతాం సార్? మొత్తము వీటికి కావాల్సిందిరా, వీటి చేయాల్సిందిరా, వీటి ఎప్పుడు తెలుసుకోలేరా అని చెప్పేసి సమాజం మనల్ని విడదీస్తుంది. అలా కాకుండా 2 అయిపోయి 3వసారి మనకు ముచ్చటగా ఇచ్చినప్పుడు దేవుడు మనం ఎంత శ్రద్ధగా మనం గట్టిగా పట్టుకోవడం, ఎంత ఒద్దుగా మనం పెరగాలి సార్. అలా ఒదగాలంటే మంచి మనకు సంస్థ ఉండాలి, మనకు మంచి ప్లాట్ఫారం ఉండాలి, దానికి ఒక మంచి సీనియర్ ఉండాలి. ఆ సీనియర్ నాకు ఉమాశంకర్. అలాగే మనకు ఈ ప్లాట్ఫారం ఏదో ఒక రూపంలో చెప్పాను కదా, చిన్నోడు పెద్దోడు ఎవరో ఒకరు వచ్చింది కదా, ఆ అవకాశం నాకు ఇచ్చింది నాకు ఎండి గారు అరుణ్ కుమార్ గారు ఈ ప్లాట్ఫారం పట్టిన చేయించారు. అలాగే అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, మేము కోరుకునేటువంటి మన బ్రహ్మారెడ్డి గారు, మన ఫౌండర్, మన మేనేజ్మెంట్, ప్రతి ఒక్క మేనేజర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా యథారాజా దొంగపడినట్టుగా వాళ్ళ అడుగుజాలలోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ సుభిక్షంగా ఉన్నాం. అవునా కదా సార్? ఎస్. మనం